తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హెరిటేజ్ వారోత్సవాలను పురస్కరించుకుని చందంపేట గ్రామంలో పాపన్నపేట సంస్థానానికి చెందిన చందమ్మ ఎకరం భూమిలో కోటను నిర్మించుకోవడంతో ఆ కోట పూర్తి శిథిలావస్థలో ఉండడంతో చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా కోటగడి వద్ద స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ దామోదర్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తుల శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హెరిటేజ్ వారోత్సవాల్లో భాగంగా చందంపేటలోని చందమ్మ నిర్మించుకున్న కోటను పరిశీలించడం జరిగిందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిగా ఉంటుందన్నారు. పురాతన కట్టడాలను అంతరించిపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని పరిరక్షించుకునే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. పురాతన కట్టడాలను పరిశీలించి టూరిజం స్థలంగా ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం ఉన్నందున ఈ నివేదికను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, పంచాయతీ కార్యదర్శి పద్మతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 99 రోజుల కార్యక్రమంలో ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వీక్లో భాగంగా మనము చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పురాతన కట్టడాలను క్లీన్ చేసేసి వాటిని అవసరమైతే టూరిజంగా డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈరోజు చందంపేట గ్రామంలో ఉన్న ఈ గడికోటలో క్లీన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ అధికారుల ఆదేశాల ప్రకారం దీన్నంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ప్రభుత్వ అధికారులకు ప్రపోజల్స్ పంపిస్తే దీన్ని టూరిజంగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుందనంటే మన చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించడమే కాకుండా మన గ్రామ పంచాయతీకి కూడా దీనివల్ల ఆదాయం సమకూరుతుంది. అందులో భాగంగా మనకు ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. మన పురాతన కట్టడాలను సంరక్షించడమే కాకుండా ఇందులో చందంపేట గ్రామంలో ముత్యాలకు చార్మినార్ దగ్గర అమ్మే ముత్యాలకు హోల్స్ అనేది చేసే కళాకారులు కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళను కూడా మనము ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకు ఆ పనిమిట్లు ఉన్నాయా లేవా, ప్రస్తుతం వాళ్ళు చేస్తురా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకొని ఇటు నివేదికను గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్టడాన్ని ఈ గ్రామస్తులందరూ కలిసి సంరక్షించుకొని గ్రామానికి మంచి పేరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చందంపేట గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చాలా పురాతన కట్టడాలు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పురాతన కట్టడాల్లో భాగంగా పాపన్నపేట సంస్థానం చెందిన చందమ్మ ఇక్కడ విడిది గృహం 1 ఎకరా స్థలంలో కోట నిర్మించడం జరిగింది. దీనికి ఆదరణ లేక శిథిలావస్థలో చేరింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి టూరిజం స్పాట్ లాగా నిధులు మంజూరు చేయించి దీని పూర్వ వైభవం తీసుకురావాలని మా గ్రామస్తుల యొక్క కళ. మరియు మా గ్రామంలో ముత్యాల చందంపేటగా పేరు పొందిన గ్రామం. యంత్రాలు వచ్చేసరికి ఆ ముత్యాలకు రంధ్రాలు వేసి యంత్రాలు హైదరాబాద్లో రావడంతో మా గ్రామంలో కార్మికులందరూ మూలన పడి అదమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వారిని కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మా గ్రామస్తుల యొక్క కోరిక.